Hi, greetings to all in the name of Jesus. ఈరోజు మనము యాకోబు జేమ్స్ జబదేయి కుమారుడైన యాకోబు గురించి మనం నేర్చుకున్నాం. ఈ యాకోబు గురించి లేకపోతే జేమ్స్ గురించి మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు అనుచరుల్లో ఒకడిగా ఈయన గురించి రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. హీ వాజ్ వన్ ఆఫ్ ది కౌంటెడ్ మెంబర్స్ అమాంగ్ ది ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ గా మనము చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రత్యేకంగా ఈయన ఆ 12 మందిలో ఒకడిగా ఎంపిక చేయబడ్డాడు, యేసుక్రీస్తు ద్వారా ఎంపిక చేయబడ్డాడు అని ఇక్కడ రాయబడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. సో ఈయన గురించి ఎందుకు ఇంతగా రాయబడింది, ఈ జేమ్స్ గురించి యాకోబ్ గురించి ఎందుకు ఇంతగా రాయబడింది, ఎందుకు ఈయన హతసాక్షిగా మారాడు అనేది మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారికి ఎంతో సమీపంగా జీవిస్తూ ఆయనతో కూడా నడుస్తూ ఆయన అద్భుత కార్యాలన్నీ వీళ్ళు పక్కన ఉండి వీళ్ళు అనుభవించి వీళ్ళు అవన్నీ చూసిన వారై ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా వీళ్ళు ఒకానొక టైంలో వీళ్ళందరికీ ఒక సందేహం లేదా ఒక డౌట్ కానీ లేకపోతే ఇట్లాంటి పరిస్థితిలో కూడా వీళ్ళు వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి ఆ గైడెన్స్ ద్వారా, ఆయన చూపించిన ఆ మార్గం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా ఈయన జీవితము మార్పు చెందబడింది, యాకోబు జీవితము మార్పు చెందబడింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా మనకి సందేహం లేకుండా మనము చూసుకోవచ్చు. ఈయన యాకోబు జీవితంలో మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈయన యేసుక్రీస్తు ద్వారా ఏం నేర్చుకున్నాడు అని మనం ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ ఏం రాయబడుతుందంటే ఈయన గురించి తగ్గింపు గుణము, ఇతరులకు సహాయం చేసే గుణము, ఇంకా నిష్కపటమైన ప్రేమ చూపించడము యేసుక్రీస్తు దగ్గర నుంచి ఈయన నేర్చుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఈయన జీవిత కాలం అంతా కూడా, యాకోబు జీవిత కాలం అంతా కూడా ఇవన్నిటినీ ప్రజల పట్ల చూపిస్తున్నట్టుగా, ప్రజల పట్ల జీవిస్తున్నప్పుడు ఇవన్నీ క్వాలిటీస్ కలిగి ఉన్న వ్యక్తిగా ఇక్కడ జేమ్స్ ని ఇక్కడ ఆయన గురించి రాయబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ జేమ్స్ గురించి మనకి ఎందుకు చెప్పబడింది, ఈయన గురించి ఎందుకు రాయబడింది, ఈయన ఒక హతసాక్షిగా ఎందుకు మారాడు, ఎందుకు ఈయనని హింసించారు, ఎందుకు ఈయన చంపేశారు అనేది మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ఎన్నో పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా విశ్వాసంలో శిష్యులు ఎవరు కూడా వీళ్ళు విశ్వాసంలో తప్పిపోకుండా ఎల్లప్పుడూ దేవుని యందు వీళ్ళు విశ్వాసం చూపుతూ ఎల్లప్పుడూ వీళ్ళు యేసుక్రీస్తుకు నమ్మకమైన అనుచరులుగా వీళ్ళు నిలిచినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఎంతో క్లిష్టమైన పరిస్థితులు వీళ్ళ జీవితాల్లో వచ్చినప్పటికీ, ఎంతో కష్టమైన పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొన్నప్పటికీ వీళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టాలని ఆలోచన కూడా వీళ్ళకి ఒకవేళ వచ్చినప్పటికీ వీళ్ళ విశ్వాసం బట్టి వీళ్ళు దేవుణ్ణి అనుసరించినట్టుగా మనము అక్కడ చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 44వ సంవత్సరంలో యాకోబుని అక్కడ హత్య చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఎవరి చేత హత్య చేయబడ్డాడు అంటే అక్కడ అగ్రిప్ప అనే హేరోదు రాజు ఈయనకి ఆ శిక్ష వేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈ యూదా ప్రజలందరూ కూడా ఈ యాకోబుకి ఈ శిక్ష వేయాలి అని ఆ కింగ్, ఆ రాజుని ప్రోత్సహించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. సో అక్కడ ఒక స్పానిష్ ఒక సాంప్రదాయం ప్రకారము, ఒక ట్రెడిషన్ ప్రకారము ఆయన సమాధి ఏదైతే ఉందో, ఆయన బాడీ ఏదైతే ఉందో అది శాంటియాగో డి కంపోస్టెలా అనే ప్రాంతానికి అక్కడ తీసుకువెళ్ళి పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ రోజుకి అనేక మంది
పిల్గ్రిమ్స్ లేకపోతే క్రైస్తవులు ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే జేమ్స్ జీవితం నుంచి ఆయన దేవుని పట్ల ఉన్న ఆ డివోషన్, ఎవ్రీ డే ఆయన దేవుని పట్ల నమ్మకంగా ఎలా నడిచాడో, బోల్డ్గా ఎలా ధైర్యంగా ఆయన పిలుపును అందుకొని కమిట్మెంట్తో ఆయన దేవుని సేవ చేశాడో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఉంటున్నాం. మన విశ్వాసము బహుగా మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన విశ్వాసము అనేక రివార్డ్స్ మనకి తీసుకొస్తాయి అనే నమ్మకం, దృఢమైన నమ్మకం మనకు ఉండాలి అని ఇక్కడ యాకోబు జీవితం ద్వారా మనము చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒబీడియన్స్, విధేయత, దేనికి విధేయత మనం చూపించాలి? యేసుక్రీస్తు వారు చూపించిన బోధకు, యేసుక్రీస్తు వారు మనకు చూపించిన ఆ మార్గానికి, ఆ సత్యానికి, ఆ జీవానికి విధేయత చూపిస్తూ అనుదినము మనము యాకోబు జీవితం వలె మనం ఒకవేళ ఆయన కొరకు హతసాక్షిగా మారాలి అనే అవకాశము వచ్చినప్పటికీ మనం వెనకడుగు వేయకుండా మనము ముందుకు వెళ్తూ ఒకవేళ హతసాక్షి అవ్వాలంటే కూడా మనం సిద్ధపడి మన జీవితాలు కలిగి ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఈ యాకోబు జీవితము మీ అందరికీ ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ జీవితాల్లో ఈ యాకోబు జీవితము ప్రోత్సాహకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.